ఒక మాస్ ఆడియన్స్గా ముందుకు రావడం జరిగింది. చాలా బాగుంది సినిమా. ఇలాంటి సినిమా అఖిల్ మళ్ళీ తీయలేడు అన్నంత రేంజ్లో ఇచ్చాడు. పర్ఫార్మెన్స్ అయితే చించపడేశాడు. దానికి తోడు భాగ్యశ్రీ బోర్సే గారు చాలా సినిమాల తర్వాత ఫ్లాప్లు అయితే ఎదుర్కొంది. దాంతో అఖిల్తో యాక్ట్ చేస్తుంది. మంచి సూపర్ హిట్ అయింది. తమిళ మ్యూజిక్ చెప్పవసరం లేదు. నిజంగా ఈ మధ్యకాలంలో ఇద్దరు కోసం చెప్పుకోవాలి. తమ్మని పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది, కొట్టిన దెబ్బల్లో కూడా నిలబడుతుంది. అలాగే శివాజీ గారు నటించిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. అలాగే శివాజీ గారు మొన్న చెప్పారు ఏది ఫ్రీ ఈవెంట్లో నాగేశ్వర గారితో చేశాను, నాగార్జున గారితో చేశాను, ఇప్పుడు అఖిల్ గారితో చేశాను, సినిమా సూపర్ హిట్ అన్నారు. శివాజీ గారు అలాగే నిలబడింది. ఎక్కడ కూడా మిస్యూజ్ లేదండి. వన్ మెన్ షో చేస్తాడు. ఇలాంటి స్టోరీలతో అఖిల్ ముందుకు వచ్చి ఉంటే ఎప్పుడో ఒక మంచి సూపర్ స్టార్ అయిపోవాలి. కాబట్టి ఇప్పటికన్నా మించిపోయేదే లేదు. ఇలాంటి కంటెంట్తో ఇలాంటి స్టోరీలతో అఖిల్ రావాలని చెప్పుకున్నారు. అదేవిధంగా భాగ్యశ్రీ బోర్సే అఖిల్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇలా కలిసి ఇంకో 2-3 సినిమాలు నటింతో ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటాను. చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ రేటింగ్ ఖచ్చితంగా 3 ఇవ్వచ్చు. అఖిల్ గారి కెరీర్లో ఒక సూపర్ హిట్ మూవీ అని చెప్పమని అనుకోవచ్చు. లాస్ట్ 20 మినిట్స్ ట్విస్ట్ చాలా బాగుందండి. లాస్ట్ 20 మినిట్స్ ట్విస్ట్ బాగుంది. ఆయన కళ్ళు పోవటం అనేది చాలా బాగుందండి సినిమా. ఏంటంటే మీకు తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇరగదీశాడండి. అసలు కళ్ళు ఎవరికి పెద్ద హీరో కొడతారో తమన్ అంతకంటే ఎక్కువ కొట్టాడండి. బ్యాక్గ్రౌండ్ స్కోరు, సాంగ్స్ కానీ బీజిఎం కానీ చాలా బాగుందండి. లాస్ట్ సెకండ్ హాఫ్ మటుకు ఇరగదీశాడండి. 20 మినిట్స్ ఆ హీరోయిన్ చచ్చిపోవడం నుంచి సినిమా హైప్లోకి వెళ్ళిపోయిందండి. చాలా బాగుంది. కంబ్యాక్ ఇచ్చాడండి అఖిల్. అంటే ఈ సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. 4 అండి, 5కి 4 అండి కంపల్సరీ. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఒకటే చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, అఖిల్ గారికి ముందుగా యాక్టింగ్ హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న, స్క్రీన్ ప్లే తీసుకున్న, యాక్టింగ్ మాత్రం మిరుగదీశలో ఎక్కడ కూడా పోలేదు. ముందుగా చెప్తున్నా అఖిల్ గారు నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ అన్న. ఎందుకంటే మేము ఎలా అనుకున్నామో ఫ్యాన్స్కి మాకు ఎలా కావాలో డైరెక్టర్ గారు అలానే చూపించిండు. ఒక మ్యాథ్స్ క్యారెక్టర్ నిజంగా చెప్తున్నా. మళ్ళీ నాకు కింగ్ నాగార్జున గుర్తొచ్చిన యాక్టింగ్ చేస్తుండే, అంతా బాగా చేసిండు. ఈ సంవత్సరంలో ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. నిలేల్ సినిమా టైటిల్ ఎలా ఉందో సినిమా దగ్గర అలా తీసుకోపోయిండు. నాకు ఒకటి చెప్తున్నా, కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిపించింది. మనకు ఒక రంగస్థలం ఎలా తెస్తామో మనం ఒక రామ్ చరణ్ గారిని అలా చూసుకున్నాం యాక్టింగ్లో, అంతా బాగా చేసిండు. ఒకటే చెప్తున్నా, మన కెరియర్లో ఈ సినిమా మాత్రం నిలేల్ సినిమా నాగార్జున ఫ్యాన్స్ మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్. నా ఇప్పుడే చూసి వస్తున్నా లెనిన్, అక్కినేని ఫ్యాన్స్, నాగార్జున గారి ఫ్యాన్స్, నాగ చైతన్య గారి ఫ్యాన్స్, నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్, అఖిల్ ఫ్యాన్స్, అయ్య గారి ఫ్యాన్స్ బ్లైండ్గా కాలర్ ఎగరేసుకొని ఇంటికి వెళ్ళొచ్చు అన్న. నాగార్జున గారు చెప్పినట్టు ఆ లెనిన్ అనే క్యారెక్టర్ని ఇంటికి తీసుకెళ్ళిపోతాం, హాయిగా ఇంటికి తీసుకెళ్ళిపోతాం. ఆ క్యారెక్టర్ని మనతో పాటు కొన్నాళ్ళు ఉండిపోతుంది ఆ క్యారెక్టర్. హైలైట్స్ అయితే మాత్రం నేను ఆ లాస్ట్ 10 మినిట్స్ అనే చెప్తాను. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్, అండ్ క్లైమాక్స్ ఇస్ వర్త్ వాచ్. మీరు ఆ క్లైమాక్స్ సినిమా చూడటం కోసమైనా మీరు వెళ్ళి సినిమా ఫస్ట్ హాఫ్ నుంచి చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు అని చెప్తాను నేను. అండ్ అఖిల్ దగ్గరికి వస్తే సినిమా స్టార్టింగ్ అంతా ఒక ఎత్తు, ఆ లాస్ట్ ప్రీలైక్ క్లైమాక్స్ దగ్గర నుంచి ఎక్కడైతే క్లైమాక్స్ వరకు మనకి ఎండ్ కార్డ్ పడుతుందో అక్కడ వరకు వేరే అఖిల్ అన్నది, వేరే అఖిల్ టోటల్ డామినేట్ చేసి పడేశాడు. అయ్య గారు హిట్ కాదన్నా, బ్లాక్ బస్టర్ కొట్టారు. బ్లాక్ బస్టర్ నిజంగా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, చాలా మంచి యాక్టింగ్. అండ్ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అన్న, నేను చెప్తున్నా ఎంత పెద్ద సినిమా ఫైల్ అయినా సినీ ఫైల్ అయినా ఆ ట్విస్ట్ని మాత్రం చూడడు, ఎక్స్పెక్ట్ చెయ్యడు. నాగార్జున గారు అంత నమ్మకంగా వచ్చి ప్రొడ్యూస్ చేసి అంత దగ్గరుండి చూసుకొని ఆయన ప్రీ రిలీజ్లో అంత నమ్మకంగా చెప్పారు అంటే అక్కడనే అర్థం చేసుకోవాలి. సో స్టార్ట్ అయింది, అయ్య గారి టైం స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ సినిమాకి ఒక మంచి స్టార్ట్ని అయితే ఇచ్చింది. నేను బ్యాక్ డ్రాప్స్ ఏం చెప్తాను అంటే, సినిమాలో స్లో మోషన్ షాట్స్ మరీ ఎక్కువైపోయినాయి. ఎలివేషన్స్ ఇవ్వడానికి ట్రై చేద్దాము అన్న షాట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రతి దగ్గర అనవసరం లేని చోట కూడా ఎలివేషన్ ఇవ్వడానికి ట్రై చేసి ఒక స్లో మోషన్ షాట్ పెట్టేసి సినిమా లెంగ్త్ని పెంచేశారు. అండ్ భాగ్య అఖిల్ కెరియర్ లో బెస్ట్ సినిమా అండి. ఫస్ట్ టైం బాగా చేశాడు అఖిల్ యాక్షన్. భాగ్యశ్రీ అయితే చాలా బాగుంది. ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే తమిళ మ్యూజిక్ అండి. తమిళ మ్యూజిక్ లో ఏమైతే ఫ్లాప్ అయిపోయింది, చేశాడు, మామూలుగా ఎక్కించలేదు. ట్విస్ట్ అండి, ట్విస్ట్ తర్వాత ట్విస్ట్ పైన ట్విస్ట్, పోకిరి కన్నా బాగుందండి ట్విస్ట్లు, మామూలు ట్విస్ట్ కాదు. అయ్యగారి నెంబర్ 1 అండి. సినిమా మూవీ ఉందండి, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. అసలు మేము డిసప్పాయింట్ అవుతాం అన్నప్పుడు ట్విస్ట్లు వేసేస్తున్నాడు, చాలా ట్విస్ట్లు వేసాడు. తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. భాగ్యశ్రీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అసలు ఈజీగా కంబ్యాక్ అనొచ్చు, అఖిల్కి ఈజీగా కంబ్యాక్ అనొచ్చు. ఇది ఈజీ హిట్ అండి. కళ్ళు
కూడా చెప్పచ్చు ఇది హిట్ అని చెప్పి ఈజీగా పక్కా 100%. సినిమాలో అయితే ఎక్కువ అఖిల్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది, భాగ్యశ్రీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది, వాళ్ళ సీన్స్ అన్ని చాలా బాగున్నాయి, లాస్ట్ లో ట్విస్ట్లు కూడా చాలా బాగా పెట్టారు. అసలు సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సాంగ్స్ అయితే తమన్ మ్యూజిక్ అసలు చాలా బాగా కొట్టాడు తమన్ అయితే అసలు బండోడే. మూవీలో అఖిల్ యాక్టింగ్ చాలా రోజుల తర్వాత బాగా చేశాడు, చాలా ఇయర్స్ తర్వాత. మొత్తం మూవీ కాన్సెప్ట్ ట్విస్ట్లు ఏదైతే ఉన్నాయో, మ్యూజిక్, హీరోయిన్ కొంచెం పైకి వెళ్ళాలంట, అంతా చాలా బాగుంది. ఓవరాల్ ఒక 8.59 వరకు అయితే ఇవ్వచ్చు ఈజీగా. 10 ఇస్తావా? పక్కా డెఫినెట్లీ నాకు తెలిసినంత వరకు అయితే ఆఫ్టర్ హలో ఇంత మంచి మూవీ తీయడం ఫస్ట్ టైం అని అనుకుంటున్నాను. ఏజెంట్లీ అన్ని ఎందుకు చేశారు దానికి తెలియదు, కానీ ఐ సా కెపాసిటీ చూడే చాలా బాగుంది. యాక్టింగ్, ఫైటింగ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. నేను వేసుకోను బనియాని ఇప్పుడే చూశాను. లెనిను కేడీ నెంబర్ 1, అయ్యగారే నెంబర్ 1, అయ్యగారే నెంబర్ 1. అఖిల్ మాత్రం యాక్టింగ్ చాలా బాగుంది. అఖిల్ గారు నిజంగా అయ్యగారు నెంబర్ 1 అనిపించుకున్నారు. గుడిలో ఇస్తారు హారతి, ఈ సినిమాలో ఉంది భారతి. హీరోయిన్ మాత్రం చాలా బాగుంది, మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ ఉంది. నిజంగా అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది, నీట్గా ఉంది. యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. సాంగ్స్ మాత్రం అయితే వేరే లెవెల్ ఉన్నాయి. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, క్లైమాక్స్ మాత్రం అయితే ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్టులు మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేము. అసలు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటా. ఆ ట్విస్టులు ఇస్తుంటే క్లైమాక్స్ లా ఒక్కొక్క ట్విస్ట్ మాత్రం మైండ్ బ్లోయింగ్. నిజంగా సాంగ్స్, మ్యూజిక్ అండ్ ఫైట్స్, యాక్టింగ్ అన్ని చాలా బాగున్నాయి. అఖిల్ గారు నిజంగా మీరు చెప్పారు అర్బన్ మూవీస్ తీస్తారు కాదు, మీరు అన్ని మూవీస్ తీస్తారు. అన్ని మూవీస్ లో మీకు యాక్టింగ్ ఉంది. అఖిల్ గారికి కమ్బ్యాక్ వచ్చింది మూవీ తోటి. ఖచ్చితంగా మీ యాక్టింగ్ హ్యాట్స్ ఆఫ్. నాగార్జున గారు మీకు సెకండ్ కింగ్ వచ్చాడు, వేరే లెవెల్ యాక్టింగ్, సూపర్. భావజాలం ఉండేది అక్కడ, కులం, మతం ఇవన్నీ వివక్షలు ఉండేవి. సో ఎలాంటి పరిస్థితిలో మరి ప్రజలను కాపాడాలంటే ఏం చేయాలనేది ఒక సిద్ధాంతాన్ని రూపొందించాడు ఒక సిద్ధాంతకర్త. ఆయన పేరే కమ్యూనిస్టు యోధుడైన మరి లెనిన్. అంటే ఈ కమ్యూనిస్టు పార్టీని స్థాపించిన లెనిన్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మీద ఈ సినిమా వచ్చింది. సినిమాలో యాక్టర్ అక్కినేని అఖిల్ ఇక్కడ లెనిన్గా యాక్టింగ్ చేస్తాడు. నిజంగా ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో అది లెనినిజంతో ప్రపంచం దేశాల్లో ఇది వెళ్ళి స్ప్రెడ్ అయి మరి పేద ధనిక అనే ప్రజలు ఆ యొక్క వివక్ష ఉన్న దాన్ని రూపుమాపడం కోసం ఆయన ఈ పార్టీని పెడతాడనమాట. సో ఈ విధంగా ఇక్కడ లెనిన్ కూడా ఈ సినిమాలో మరి ఒక డిఫరెంట్ వేలో యాక్టింగ్ చేస్తాడు. ఆయన ఏంటంటే ఆయన చుట్టూ స్నేహితులు ఉంటారు, అతని తోటి వ్యక్తులు ఉంటారు, కానీ వాళ్ళందరూ కూడా మోసగాళ్ళు, రౌడీలు అనమాట. ఇతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తారు. అలాగని ఇంకో క్యారెక్టర్ ఏంటంటే బాగా ఎలివేట్ చేశారు, అతన్ని హైలైట్ చేశారు. వసంత్, ఇతను సెకండ్ క్యారెక్టర్. అతను ఫ్రెండ్గా ఉండి ఇతన్ని వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. సో ఇతన్ని చంపాలని చివరికి ఇతను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని కూడా, హీరోయిన్ని కూడా, అంటే బోర్సే గారిని కూడా, భాగ్యశ్రీ బోర్సే గారిని కూడా అతను చంపేస్తాడు. సో ఈ విధంగా ఉంటుంది సినిమా. అయితే వర్గ పోరాటాన్ని రూపుమాపడం కోసం వచ్చిన సినిమా ఇది. మొత్తానికైతే అక్కినేని నాగార్జున గారికి పేరు తెచ్చే కొడుకుగా అఖిల్ని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్ళైతే ఎదుగుతున్న హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమానమైన హీరోగా మనం ఈరోజు అఖిల్కి చెప్పవచ్చు. అలాగనే దర్శకుడు మురళీ కిషోర్ గారు మాత్రము అద్భుతమైన మరి చిత్రీకరణ చేశారండి. నిజంగా సార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. దాంతోపాటు ఈవెన్ మ్యూజిక్ కూడా తమన్ గారు, ఆ మ్యూజిక్లో పాటల్లో ఆహ్లాదమైన వాతావరణం కనబడుతూ ఉంటుంది. ఆ గ్రీనరీ, పల్లె వాతావరణం ఇదంతా చూపిస్తూ ఉంటే ఎక్కడో అసలు మనం గ్రామాలకు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మనం ఉందాము అనే ఒక
ఊహ అనేది మనకు వస్తూ ఉంటుంది. అంటే అంత ప్రశాంతత అనేది కనబడతా ఉంటుంది. అలాగనే ఈ ఎడిటింగ్ కూడా నవీన్ నూలి గారు సూపర్గా చేశారండి. ఇది నిజంగా అందరూ కుటుంబ సభ్యులు కలిసి కూడా చూడవలసిన సినిమా ఇది. థ్యాంక్ యూ. అయ్యగారే నెంబర్ 1 భయ. సినిమా మాత్రం చాలా బాగుంది. అఖిల్ గారు నెంబర్ 1 ప్రస్తుతానికి సినిమా వరంగా చెప్పాలి. సినిమా గురించి మాట్లాడుకుంది, వేరే గురించి మాట్లాడకూడదు. నేను సినిమా చూడడం జరిగింది భయ. సినిమా నేను అనుకున్నాను ఏదో ఉంటుంది ఏదో అనుకున్నాను, కానీ చాలా ఉంది సినిమాలో. సినిమా చాలా ఉంది. మళ్ళీ అఖిల్ గారు ఈ సినిమాతోనే తొలి పరిచయం అయ్యారు. అఖిల్ గారు ఈ సినిమాతోనే మనం అఖిల్ గారు ఫస్ట్ సినిమా లేనే అనుకోవాలి. ఎందుకంటే పాస్ సినిమాని మర్చిపోండి, ఈ సినిమా చూస్తే పాస్ సినిమాలు ఏం గుర్తురావు మనకి. ఎందుకంటే అంత బాగా తీశారు ఈ సినిమా ఏ డైరెక్టర్. కానీ ఒకటి, మన మాస్ తెలుగు ఇండస్ట్రీలో మాస్ హీరోలు కావాల్సింది జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారిని. ఆయన్ని మించిన తర్వాత మళ్ళీ అఖిల్ గారు చేస్తారు భయ్య. ఎందుకంటే ఈ సినిమా యాక్షన్ చూసిన తర్వాత మళ్ళీ నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు గుర్తొచ్చారు. రంగస్థలాన్ని మించి ఉంది భయ్య ఈ సినిమాలో క్లైమాక్స్. రంగస్థలంలో ఆయనకి వినబడకుండా జగబలం పిచ్చి దెబ్బలు కొడతారు భయ్య. ఈ సినిమాలో మాత్రం ఈయన కళ్ళు కనబడలేదు, విలన్ మాత్రం పిచ్చి దెబ్బలు కొడతారు భయ్య. ఈ సినిమాలో క్లైమాక్స్ మాత్రం సూపర్ చేసింది భయ్య. ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్గా తీసుకెళ్ళింది భయ్య. ఇంటర్వ్యూల వరకు ఒక ఎత్తు ఉంటే ఇంటర్వ్యూల తర్వాత మాత్రం ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీసుకెళ్ళింది భయ్య. లెనిన్ మాత్రం ఈ మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ఇప్పుడే అఖిల్ అన్న అయ్యగారు, చిన్నయ్య గారు సినిమా ఏం తీశారండి. లెనిన్ సినిమా 1989లో స్టోరీ. బాబా, ఒక ఆదికేశ్వర రెడ్డి, ఒక ఇంద్రసేన రెడ్డి, ఒక చన్నకేశ్వర రెడ్డి, ఒక సమరసింహ రెడ్డి, మొన్న రీసెంట్ గా వచ్చిన వీరసింహ రెడ్డి. అన్ని సినిమాలు ఫ్యాక్షన్లు కలిపితే ఈ సినిమా ఇంటర్వెల్లో 50 మందిని ఇంటర్వెల్లో 50 మంది చంపాడు, ఫైనల్లో 100 మందిని చంపాడు. ఈ సినిమాతో సెంచరీ కొట్టేశాడు అన్న, సెంచరీ. ఇప్పటిదాకా అయ్యగారు గ్రౌండ్ లోనే కొట్టాడు, ఇప్పుడు థియేటర్లో సెంచరీ. అమ్మాయిలు అయితే అబ్బా అమ్మాయిలు అఖిల్ కావాలా పెళ్లి చేసుకోవాలని సినిమా అన్న. లాస్ట్ లో అఖిల్ అన్న చూసుకోక హీరోయిన్ కసక్క అబ్బా సినిమా భయా చచ్చిపోతాను భయా. సినిమా చూసి చచ్చిపోతా. నేను బతికింది దేనికి ఇన్ని రోజులు? అఖిల్ అన్న సినిమా చూసి చచ్చిపోతాం అనుకున్నా. అన్నా అఖిల్ అన్న, ఇంతటితో నీకు విడుదలైందన్నా, నీకు విడుదల. నువ్వు ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండవు, ఎట్టు కొడితే రాను బయటికి. ఈ సినిమాతో రా, బయటికి రా, చెరుగు బయట టిఫిన్ చేయి, పానీపూరి తిను, రోడ్ల మీద డ్యాన్స్ చేయి, ఈ ఇష్టం వచ్చినట్టు బతికి. ఇంకా నిన్ను ఎవడు ఆపలేడన్నా. మా అఖిల్ అన్న ఈ సినిమాతో నీకు పంట అన్న. ప్రొడ్యూసర్ గారు, నాగార్జున గారు, వంశీ గారు, అందరికీ మీ పంటలు పండిపోయాయండి. థియేటర్ అంతా మీదే, ఇంకా సినిమా మొత్తం మీదే, డబ్బులన్నీ మీకే. ఈ సినిమాతో మొన్న అఖిల్ అన్న సినిమా ఇండస్ట్రీ కొట్టేశాడు. కాబట్టి దయచేసి ఒక్కసారి సినిమా చూడండి. ప్యాక్షన్లో మాత్రం 20 చేశాడు అంతే. చెప్పాను కదా, ఒక ఆదికేశ్వర రెడ్డి, ఇంద్రసేన రెడ్డి, సమరసింహారెడ్డి, చెన్నకేశ్వర రెడ్డి అందరినీ క్రాష్ అయిపోయింది అంతే. ఈ సినిమా థియేటర్ అంటే 10,000 కోట్లు పక్క ఈ సినిమాకి. అయ్యగారు ఇట్టు కొట్టేశారు. పక్క 300 కోట్ల నుంచి 500 కోట్ల కప్పులో అడుగు పెడతాడు భయ. సినిమా సూపర్ హిట్ ఉంది, సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్, వండర్ఫుల్. నేను సినిమా చూసినందుకు సేవ గుస్ బంప్స్ భయ. ఎక్కడ లాగ్ లేదు సినిమా మాత్రము. అయ్యగారు ఇట్టు కొట్టారు. అయ్యా నాగార్జున గారు, మీ చిన్న కొడుకుతో ఇట్టు కట్టించారు ఇన్ని రోజులకైనా. ఇక్కడి నుంచి మీ చిన్న కొడుకు సినిమా ఎట్లా అంటే పెద్ద డైరెక్టర్ క్యూ కట్టాలి. అట్లాంటి సినిమాలు పడతాయి, అట్లాంటి యాక్టింగ్ చేశాడు. మాత్రం అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం ఇన్ని సినిమాల తర్వాత ఈ సినిమాలో చింపి పడేసిండు. పక్కా మాత్రం చింపి పడేసాడు. ఆల్రెడీ తెలుసు కదా సినిమాకి అన్ని ప్లస్ పాయింట్స్ భయ. మ్యూజిక్ ప్లస్ పాయింట్, స్టోరీ. సినిమాకి ప్లస్ పాయింట్ అంటే మెయిన్ స్టోరీ. ఇంకొకటి ట్విస్ట్లు, ఎవరు ఊహించినంత ట్విస్ట్లు ఉన్నాయి సినిమాలో. బ్లాక్ బాస్టర్ కొట్టిండు. అయ్యగారు గ్రేట్. నాకు బాగుంది. నా కింగ్ రావడం మాట ఇచ్చినట్టే మాట తప్పలేడు. కింగ్ కొడుకు చాలా బ్లాక్ బస్టర్ అయితే కరెక్ట్ అవుతుంది. రెండు మిక్సింగ్ ఉంటాయి, ఫ్యామిలీతో చూడొచ్చు. చాలా బ్లాక్ బస్టర్. సారి ఖచ్చితంగా ఇట్టు కొడతాడు.
లెనిన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది అన్న. అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం కథలోకి వెళ్తే కొంచెం బోర్ అనిపించింది, కానీ ఇంకా అక్కడి నుంచి ఎక్కడ బోర్ లేదు. నిజంగా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ నిజంగా మొత్తం సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా మాసివ్గా వెళ్ళింది. ఇంటర్వల్ ఫైట్ అయితే మాత్రం నిజంగా ఆయన ఫైట్ తమిళనాడు బీజిఎం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా భాగ్యశ్రీ గారి క్యారెక్టర్ అండ్ శివాజీ గారి క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఎంగేజ్ చేస్తామట. ముఖ్యంగా అఖిల్ గారు ఎంత యాక్ట్ చేశారో విలన్ రోల్ కూడా అంతే బాగా అనిపించింది. అఖిల్ గారు సమానంగా విలన్ రోల్ ఉంది. ఇద్దరు కూడా పోటీగా నటించడం, క్యారెక్టర్స్ కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా క్లైమాక్స్ అరగంట అయితే మాత్రం ఓచుకోదన్నమాట. ఇంకా ఈ థియేటర్లో రక్తం ఏర్లే పారుతుంది అనమాట. ఇంకా అఖిల్ అన్న ఫ్యాన్స్ అయితే సింగిల్ థియేటర్లో సక్కలు చింపుకుంటారు. ఓవరాల్గా బండోడు చెప్పకే అఖిల్ అన్న యాక్టింగ్కి డైరెక్టర్కి పక్క బ్లాక్ బస్టర్ పీర్ గట్టిగా 100 కోట్ల సినిమా అని చెప్పొచ్చు అన్న. ఈ మధ్యకల్లా ఇలా ఇంత బాగున్నా సరే మేమీ రాలేదు కాబట్టి అఖిల్ అన్న కంబ్యాక్ గట్టిగానే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా నా వరకు చూసుకుంటే అఖిల్ అన్న యాక్టింగ్ సూపర్ అన్న. చాలా కష్టపడ్డాడు సినిమా కోసం. రామ్ చరణ్ పెద్ద సినిమా కోసం ఎంత కష్టపడ్డాడు, ఈ సినిమా కూడా అంత కష్టపడ్డాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ కొంచెం యావరేజ్ వెళ్ళిపోయినాయి, కానీ సాంగ్స్ కూడా సూపర్ ఉన్నాయి. ఓవరాల్గా ఇంటర్వల్ సీన్ సెకండ్ హాఫ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. కొన్న టికెట్ డబ్బులకి మీకు డబుల్ వర్త్ అవుతుంది. ఓవరాల్గా అఖిల్ అన్న నెంబర్ 1, సారీ అయ్యగారే నెంబర్ 1. బాగుందండి సినిమా. బ్లాక్ బస్టర్ అండి. రామ్ చరణ్కి రంగస్థలం ఎలాగో అఖిల్కి లెనిన్ అలాగే. లెనిన్ని ఈ స్థాయిలో మేము చూస్తామని మేము అనుకోలేదు. చాలా బాగా చేశాడు సినిమాలో. ఈ మధ్యకాలంలో ఈ సినిమాలో ఉన్న ట్విస్టులు ఏ సినిమాలు లేదు. ఆ ట్విస్టులకి జనం అసలు థ్రిల్ అయిపోతున్నారు. సినిమా బిగినింగ్ నుంచి అంటే బిగినింగ్లో ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ కొంచెం అట్లా ఉన్నా, ఆ తర్వాత నుంచి మాత్రం సినిమాలో పిండ్ ఆఫ్ సేల్స్ చాలా బాగా జరిగింది. సినిమాలో అఖిల్కి ఐ థింక్ 7వ సినిమా కావాలి ఇది. ఇంత లేట్ అయింది. ఇది ఎప్పుడో పడాల్సింది, ఇప్పుడు లేట్ అయింది. ఈ సినిమాతో ఈ బికేమ్ ఏ స్టార్. డెఫినెట్లీ విల్ బీ ఇన్ దట్ విత్ ఇన్ 10th ట్రాక్. మీరు ఏమన్నా అడుగుతారు?